నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మీకు తెలుసా ఇవాళ అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం. మనమంతా ప్రకృతిలో భాగమే జీవిస్తున్నాం. ప్రకృతికి దూరంగా ఒక్క నిమిషం కూడా మనం బతకలేమండి. మనమే కాదు, సమస్త జీవరాశులు ప్రకృతిలో అంతర్భాగమే. అందుకే ప్రకృతి బాగుంటేనే మనం బాగుండేది. నేడు ఆధునికంగా కనుగొన్న అనేక ఆవిష్కరణల ఫలితంగా మరింత సౌఖ్యంగా విలాసంగా బతుకుతున్నాం. కానీ ఈ క్రమంలో ఒక ప్రాథమిక సత్యాన్ని మర్చిపోయాం. ప్రకృతి పచ్చగా ఉంటే మన జీవితాలు పచ్చగా ఉంటాయన్న సత్యాన్ని విస్మరించాం. దాని ఫలితమే నేడు అనుభవిస్తున్నాం. భూమి వయసుతో పోలిస్తే మానవుడి వయసు చాలా స్వల్పం. అయినా మానవుడు ప్రకృతికి ఎంత అనర్థాన్ని తేవాలో అంత తెచ్చేశాడు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈనాటి అలంకృతలోని ఇంటీరియర్ డిజైనర్ సవిత గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సవిత గారు. నమస్తే మోనిక. అవునారా? బాగున్నాను మోనిక. సవిత గారు, ఈ రోజు ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించి మా సకులకి ఏం తెలియజేయబోతున్నారు? కిచెన్ చూద్దాం మోనిక. ఇవాళ కిచెన్ అంటే సింపుల్, అంటే కాంటెంపరీ, అంటే ఫుల్ కాంటెంపరీ కాదు, ఇట్స్ కంఫర్టబుల్ అండ్ టైం సేవింగ్ అండ్ అంత ఆర్గనైజ్డ్ కిచెన్ చూద్దాము. ఓకే, సో మరి మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ప్లేస్, అలాగే మీకు ఇష్టమైంది ప్రతిరోజు పొద్దున్నే మీరు వెళ్ళి ఆ ప్లేస్లోనే ఉంటారు అనమాట. సో ఆ వంటగది ఎలా డిజైన్ చేశారో చూసేద్దాం. అంటే ఇప్పుడు కిచెన్ని మనం డిజైన్ చేసుకోవాలి అంటే మినిమం ఎంత ప్లేస్లో కిచెన్ బాగుంటుంది? కిచెన్ యాక్చువల్గా చాలా వెరైటీస్ ఆఫ్ కిచెన్ ఉంటాయి మోనిక. చెప్తే కనుక స్ట్రైట్ కిచెన్, ఎల్ షేప్, యూ షేప్, ప్లాట్ఫామ్, ఐలాండ్ కిచెన్. ఎంత పెద్దగా ఉన్నా కిచెన్ అనేది దర్ వెరైటీస్. ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మినిమం అయితే కంఫర్టబుల్గా ఫ్లాట్స్లో అలా చూస్తే కనుక మినిమం ఒక 10x10 10x12 కిచెన్ ఉంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పెద్ద కిచెన్ లేకపోతే చిన్న? మీడియం కిచెన్, చాలా కంఫర్టబుల్ అండ్ ఆర్గనైజ్డ్ ఫర్ ఫ్యామిలీ. చాలా వెరీ గుడ్ స్టోరేజ్, పెద్ద స్టోరేజ్ అండ్ కావాల్సినంత ఉంది స్టోరేజ్. మోనిక, ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్ కౌంటర్ ఉన్న కిచెన్ మోనిక. ఓకే, సో మనము దీన్ని బ్రౌన్ అండ్ లైట్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్రౌన్ కలర్ గ్రనైట్ అండ్ కొంచెం గ్లాస్ అండ్ ప్రొఫైల్ యూస్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ కిచెన్ ఆపోజిట్ వైపు. ఓకే, దిస్ ఇస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది కిచెన్. ఇది లోపల చూస్తే కనుక మనకి జస్ట్ రెగ్యులర్ సిమెంట్ షెల్ఫ్లే. అట్ ది సేమ్ టైం మనకి స్టోరేజ్ అలానే ఉంటుంది అండ్ లుక్ చూస్తే కూడా కొంచెం కాంటెంపరీ ఉండేలాగా వి ప్లాన్ కొంచెం గ్లాస్ విత్ ప్రొఫైల్ హ్యాండిల్. అండ్ ఈ గ్లాస్ కూడా కొంచెం మిర్రర్ అండ్ ఫ్రాస్టెడ్, అంటే రెగ్యులర్ గా హ్యాండిల్స్ కాకుండా ఇది డిఫరెంట్ సిస్టమ్ ఇచ్చారు. సో పట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ కంఫర్టబుల్, ఈజీ టు మెయింటైన్. అండ్ కొంచెం గ్లాస్ ఇచ్చామన్నమాట. సో గ్లాస్లో చిన్న కొంచెం ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి కొంచెం డిఫరెంట్ సైడ్ కాంటెంపరీ చేసాం. అండ్ మనం వుడ్ చూస్తే కనుక ఇట్స్ లైక్ డార్క్ బ్రౌన్ యూస్ చేసాము. అంటే ఈ రెండు షెల్ఫ్లకి మధ్యలో ఒక వాల్ వచ్చింది, పిల్లర్ వచ్చింది, కవర్ చేసాము. సో దట్ మనం చూడడానికి కబర్డ్ ఇక్కడ కూడా ఏదో ఉంది. ఇది కూడా కబర్డ్. అండ్ చూస్తే కనుక మనకి ఇటువైపు బ్రౌన్ అండ్ మిర్రర్స్ చూస్తే ఈక్వల్ గా డివైడ్ చేసి మేము ప్లాన్ చేసాము. ఓకే, ఇంకా పైన చూస్తే కిచెన్ లో ఎంత స్టోరేజ్ ఉన్నా మనకి సరిపోదు. బేసిక్ గా యూజ్ చేయనివి పెద్ద పెద్ద గిన్నెలు అవి ఉంటాయి కాబట్టి వాటి కోసం పైన స్టోరేజ్ లాఫ్ట్ ఉంటుంది కదా మౌంట్, అది మనం మొత్తం డోర్స్ ఇచ్చేసాము. దట్ ఈస్ లైట్ కలర్ ఇచ్చాము. ఎప్పుడు కానీ సీలింగ్ టచ్ ఉన్నవన్నీ మనం యూజ్ లైట్ కలర్స్ సో దట్ ఆ డార్క్నెస్ హెవీగా కనిపించకుండా. ఓకే, లైట్ యూజ్ చేయడం వల్ల కొంచెం మనకి పెద్ద డోర్స్ ఉన్నా కూడా మనకు ఆ లైట్ కలర్ తో చిన్న హెవీనెస్ కనబడదు. ఓకే, లేదా పెద్ద బాక్సులు పెట్టుకున్నట్టుగా ఉంటే. ఓకే, సో ఇటువైపు చూస్తే మనక దిస్ ఇస్ ఇంకా కిచెన్ దిస్ సైడ్ ఇట్ ఈస్ ద ప్లాట్ఫామ్. సో ఈ మాత్రం స్పేస్ కానీ కిచెన్ లో ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. లైక్ ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా పెద్దగా వచ్చింది అండ్ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ వచ్చింది. జనరల్ గా హాల్లో పెట్టుకుంటే పదే వెళ్ళి తెచ్చుకోవాలి ప్రతి ఐటమ్. ఇక్కడైతే హ్యాండీగా ఉంటుంది, దగ్గర కిచెన్ లో ఉన్నంత సులువుగా చాలా ఈజీగా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే నడవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అవును. ఇక్కడ చూస్తే వాకింగ్ స్పేస్ కూడా చాలా, అంటే అటు షెల్ఫ్స్ కానీ కుకింగ్ స్పేస్ అయినా వాకింగ్ కూడా 3-4 మెంబర్స్ ఉందైనా వర్క్ చేసుకోవచ్చు అండి.
ఓకే. అండ్ ఇది చూస్తే మౌనిక దిస్ ఇస్ బ్రౌన్ మనం గ్రానైట్ యూజ్ చేసాము సో దట్ ఈ దీనికి అండ్ వుడ్కి కూడా కొంచెం మ్యాచింగ్ చూస్తే ఒక యూనిఫార్మిటీ బ్రౌన్ అండ్ బ్లూ కలర్ గ్లాస్ క్రీమ్ కలర్ సో వీ యూజ్ దిస్ అండ్ ఇక్కడ కూడా షెల్ఫ్స్. దిస్ ఇస్ ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా ఎంత కంఫర్టబుల్ మనకి చేతులు ప్రతిసారి ఇలా ఎత్తాల్సిన అవసరం ఏమి ఉండదు. జస్ట్ ఒక పుల్ చేయగానే అది వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేసాం కాబట్టి పైనది కిందది వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ టూ డిఫరెంట్ పార్ట్స్లో చేసాము. అండ్ ఇటువైపు చూస్తే కనుక మౌనిక దట్ ఈస్ ఆక్వాగార్డ్ సెక్షన్ అనమాట. సో మనం వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా, సో దానికి కూడా ఏంటి అంటే సెపరేట్గా పైన కనిపించకుండా దాని లోపలికి డోర్స్ ఇచ్చేసాను మనం. ఓకే. అండ్ దిస్ ఇస్ కింద చూస్తే కనుక మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసి ఆర్గనైజ్డ్గా ప్రొవైడ్ చేసాము. డోర్స్ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇచ్చాము. ఇలా చిన్న చిన్న యూటెన్సిల్స్ వాళ్ళకి ఏదంటే అదే కంఫర్టబుల్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి కట్లరీ సెక్షన్. టోటల్ మొత్తం వీళ్ళకి బాస్కెట్స్ కానీ యూటెన్సిల్స్ కానీ అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ గమనిస్తే మనకి మొత్తం బ్రౌన్ కలర్ గ్రానైట్ కానీ లామినేట్ కానీ అంతా బ్రౌన్ కలర్. సో మొత్తం బ్రౌన్ ఇవ్వడం వల్ల టూ మచ్ ఆఫ్ బ్రౌన్నెస్ కనబడుతుంది. సో వాట్ ఐ డిడ్ కొంచెం ఈ చిన్న ఎల్ షేప్లో చూస్తే కనుక గివెన్ 2 panels ఆఫ్ లైట్ కలర్ ఇచ్చాను. సో ఏమవుతుంది ఆ బ్రౌన్నెస్ని కొంచెం కట్ చేసి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో కనబడుతుంది. అలాగే పైన కూడా లైట్ కలర్, పైన మొత్తం లైట్ ఇచ్చేస్తాము. ఎందుకంటే ఆ బ్రౌన్ ఇస్తే చాలా హెవీగా అనిపిస్తుంది. కింద లైట్ కలర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే తొందరగా సాయిల్ అవుతుంది. బికాస్ కిచెన్ కాబట్టి యూస్ చేస్తుంది కాబట్టి కింద వీఆర్ గివెన్ ద డార్క్ కలర్. అండ్ ఇటువైపు చూస్తే కనుక మౌనిక దిస్ ఇస్ సిలిండర్కి కానీ 2 cylinders పడిపోతాయి. ఏమైనా రైస్ స్టోరేజ్ కానీ సరిపోతుంది, పెద్దవి ఏమైనా పెట్టుకోవడం. అండ్ దిస్ ఇస్ టూ డోర్స్ మనకి. ఓకే. మొత్తం ఏమైనా పెద్ద యూటెన్సిల్స్ పెద్ద టిన్స్ లాంటివి కూడా పెట్టేసుకోవచ్చు మనకి. ఓకే. అండ్ మనకి కిచెన్లో చాలా రైస్ కుక్కర్స్ అవి ఉంటాయి కాబట్టి వాటికి ఒక 2 స్విచ్ పాయింట్స్ ఇచ్చాము. అక్కడ ఒక 2 ప్లగ్ పాయింట్స్, ఇక్కడ ఒక 2 ప్లగ్ పాయింట్స్. సో దట్ రైస్ కుక్కర్స్ టోస్ట్ గ్రైండర్స్ మిక్సీస్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ప్లాన్ దిస్ వే. అండ్ ఈ పైన చూస్తే మనక దిస్ ఇస్ చిమ్నీ. సో ఈ చిమ్నీని కూడా మనం ఎంత జాగ్రత్తగా వీ హ్యావ్ ప్లాన్ దిస్. ఇక్కడ నుంచి మనకు బయట అవుట్లెట్ తీసుకునేటప్పుడు ఆ పైప్ కూడా కనపడకుండా వీ హ్యావ్ ప్లాన్ ఇన్ సచ్ వే సో దట్ మనకి ఈ పైన కూడా కనబడకుండా. ఓకే. సో ఇక్కడ నుంచి ఇందులోంచి కనబడకుండా క్లోజ్ చేసాం. ఇది ఏమి యూజ్ అవ్వదు బట్ మనం ఏంటి అలాగే వదిలేస్తే ఇబ్బందిగా మొత్తం ఇంత చేసి కూడా నీట్గా ఉండాలి. సో దట్ వీ ప్లాంట్ ఇక్కడ షట్టర్స్ అక్కడ వరకు స్టోరేజ్. బట్ ఇక్కడ వచ్చేసి మనకి చూస్తే కనుక ఈవెన్గా షెల్ఫ్స్ లాగా కనబడుతుంది. బట్ వీ హ్యావ్ కవర్డ్ ద టోటల్ బ్యాక్. ఇది వచ్చేసి మనకి స్టోరేజ్. సో స్టోరేజ్ కానీ మీరు ఇక్కడ మాత్రం గ్లాస్ యూజ్ చేస్తారు. టూ మచ్ ఆఫ్ వుడ్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ హెవీగా కనిపిస్తుంది. సో దో ఇట్స్ లైట్ కలర్ టూ మచ్ ఆఫ్ వుడ్ యూజ్ చేయడం వల్ల ఏంటి చాలా హెవీ. అండ్ గ్లాస్ కూడా ఈజీ టు క్లీన్ అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏం లోపల పెట్టాము అనేది కనిపించకుండా వీ హావ్ యూజ్డ్ మిర్రర్ అండ్ మిర్రర్ మీద కొంచెం ఫ్రాస్ట్ టెక్నిక్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఈ బయట ఉన్నది మనకి యూటిలిటీ ఏరియా. ఓకే. సో ఒక స్మాల్ ఫ్యామిలీ అంటే ఒక 3 members ఫ్యామిలీకి ఇది పర్ఫెక్ట్ కిచెన్ అనమాట. లైక్ ప్లేస్ కానీ మనకి ప్లాట్ఫామ్ కూడా ఎల్ షేప్ వచ్చింది. సో అన్ని పెట్టుకోవడానికి మీరు చెప్పినట్టు గ్రైండర్స్ అవెన్ కానీ ఏదైనా టోస్టర్ అన్నిటికీ సరిపోతుంది. సో సవిత గారు ఒక చక్కటి కిచెన్ ని ఈ రోజు మా సకలకి పరిచయం చేశారు. అలాగే ఇలాంటి కిచెన్ ని డిజైన్ చేసుకోవాలంటే ఎంత కాస్ట్ పడుతుంది? ఛానల్స్ కానీ పంప్స్ కానీ వాటికి హార్డ్వేర్కి వీటికన్నిటికీ ఒక 3-4 lakhs మినిమం ఇస్ ఫర్ కిచెన్. ఇంత చక్కటి కిచెన్ ని ఈ రోజు మా సకలకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ నేడు అభివృద్ధి నాగరికత మాటున వాతావరణం కలుషితమవుతుంది. గాలి నీరు కలుషిత శాత ప్రమాదం అంచులు దాటిపోయిందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆధునికంగా వచ్చిన అనేక మార్పుల వల్ల వాతావరణంలోకి విడుదలవుతున్న కాలుష్యాల మోతాదు రోజురోజుకి పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల వల్ల భూతాపం పెరిగిపోతుంది. ఓజోన్ పొరకు చిల్లులు పడుతున్నాయి. ఫలితంగా ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల ప్రభావం అధికమై జీవరాశులలో ఊహించని జన్యు మార్పులు సంభవిస్తున్నాయి. అలా విశ్వ మానవాళి మనుగడ ప్రమాదపు అంచులకు చేరుతుంది. ముందైతే మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది చూసండి. ఆ తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం.
వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా సుమలత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సుమలత గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తారు? గ్రీన్ లీవ్స్ దోశ. గ్రీన్ లీవ్స్ దోశ. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను, చెప్పండి. గోధుమ పిండి, పాలకూర, తోటకూర, పుదీనా, క్యారెట్, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్. సుమలత గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందు ఏం చేయాలి? ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇదిగోండి. ఈ బౌల్లో గోధుమ పిండి, జీలకర్ర, సాల్ట్, ఈ మూడు వేసి మిక్స్ చేసుకోవాలండి. ఓకే, గోధుమ పిండి, జీలకర్ర, సాల్ట్. ఈ మూడు మిక్స్ చేసుకోవాలి. తర్వాత పాలకూర, తోటకూర, పుదీనా, పచ్చిమిర్చి, ఈ 4 పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, పాలకూర, తోటకూర, పుదీనా, పచ్చిమిర్చి. అంటే ఇంకా సాల్ట్ అది ఏం అవసరం లేదు? కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకోవాలా? అంటే ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం ఫ్రై చేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని పాలకూర, తోటకూర, పుదీనా, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలా? తెచ్చారా మీరు? పేస్ట్ తెచ్చానండి. తెచ్చారా? ఇదే కదా. అవునండి. ఇందులో మనం ఇప్పుడు పాలకూర, తోటకూర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్. ఓకే, కొంచెం సాల్ట్ వేసి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఆల్రెడీ అందులో వాటర్ ఉంటది. మనకి లిక్విడ్ గా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంతో ఏం చేస్తారు? 2 స్పూన్స్ వేసుకోవాలండి. సో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అన్ని కలిపి ఆ పేస్ట్ ని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. సో మామూలుగా మనం జారుడుగా కలుపుకోవాలా? అవునండి, దోశకి సరిపడా తడుపుకోవాలండి. ఓకే, దోశ పిండిలా. సో మనం గ్రీన్ కలర్ వస్తుంది అనుకుంటా, ఎందుకంటే ఇందులో పాలకూర, తోటకూర, పుదీనా, పచ్చిమిర్చి అన్ని గ్రీన్. అవునండి, కాబట్టి ఆ పేస్ట్ వేసాం కాబట్టి గ్రీన్ అయిపోయింది. పిల్లలు తినరు కదండి ఆకుకూరలు, అందుకు ఇలా చేసేస్తే వాళ్ళకి వేసినట్టు కూడా తెలియదు అనమాట. సో ఆకుకూరలు తినని వారికి అయితే ప్రోటీన్, చపాతీలు కూడా తినని వారికి అయితే ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. సో కావాలనుకున్నప్పుడు మనము పాలకూర, పచ్చిమిర్చి మాత్రమే వాడుకొని కూడా చేసుకోవచ్చు. అంటే తోటకూర, పుదీనా వేయకున్నప్పుడు కదా. అవునండి, వేసుకోవచ్చు. ఇది నానాలండి మనకు పిండి? ఏం లేదండి, అవసరం లేదా? అవసరం లేదు. సో ప్యాన్ పెడదాం మరి. పెట్టండి. సో మనకు స్మూత్ పేస్ట్ లా కావాలేమో కదా. పేస్ట్ కూడా మనం చేసుకుంది. అవునండి, గ్రీన్ పేస్ట్. సో నెక్స్ట్ ఏంటండి? ఒక స్పూన్ ఇవ్వండి. పాన్ వేడెక్కింది కదండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని పాన్ బాగా వేడికిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి. అవునండి. సో మనం దాన్ని స్ప్రెడ్ చేయకుండానే పోయడం ఈజీగా పోసారు. అన్ని బాగా అలవాటు, కరెక్ట్ గా పోసేస్తారు. ఇంకా దాంతో ఇంకా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. 1-2 సార్లు వేస్తే వచ్చేస్తుంది. ఎవరికైనా వచ్చేస్తుంది. టర్న్ చేయాలా ఇప్పుడు? కొంచెం కాలాలి. కొంచెం కాలం. ఏవే వంటలు ఎక్కువ చేస్తుంటారండి మీరు? నేను స్నాక్స్ ఎక్కువ చేస్తానండి. స్నాక్స్. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో టీవీ చూస్తుంటానండి. ఇంకా మీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, సింగింగ్, గేమ్ షోస్ లో పార్టిసిపేట్ చేయడం, కిడ్స్ తో ఆడుకోవడం. సో ఇది మనకు గోధుమ పిండితో చేసాం కాబట్టి కొంచెం చక్కగా కాలాలి. కాలిన తర్వాత అంచులు వదిలితే లైట్ గా నిదానంగా తీసుకోవచ్చు. సో కొంచెం లావుగా వేసుకోవచ్చా, ఇంతే పలుచగా వేసుకోవాలా? మన ఇష్టం అండి. అది మెత్తగా కావాలనుకుంటే లావుగా వేసుకోవచ్చు.
కొంచెం పలసగా కావాలి అనుకుంటే. సో సుమలత గారు అన్ని ఇంతేనా? అవునండి, చిన్న bowl తీసుకొని వేసుకోవచ్చు, బౌల్తోనే. ఓకే, దాంతో జస్ట్ ఇలా పోసేసుకొని తీసేయటమే. టూ సైడ్స్ మనం ఆయిల్ వేస్తూ కాల్ చేసుకోవాలండి. ఇదిగోండి ప్లేట్ తీసుకోండి. చాలా సింపుల్ గా అయిపోయాయి. అవునండి. సో అన్ని ఇంతేనా? మనం ఎన్ని వేసుకోవాలనుకున్నా జస్ట్ బౌల్ తో అలా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఓకే టర్న్ చేసుకోవాలి. ఓకే, దోశ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు క్యారెట్ తురుము ఉల్లిపాయలతో గార్నిషింగ్ చేసుకొని రెడీ అయిపోయిందండి. గ్రీన్ లీవ్స్ దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి అనిత గారు. తప్పకుండా. చూస్తున్నారు కదా సుమలత గారు తయారు చేసిన గ్రీన్ లీవ్స్ దోశ. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. గ్రీన్ లీవ్స్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పాలకూర, తోటకూర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, క్యారెట్, ఉల్లిపాయలు, ఆయిల్. గ్రీన్ లీవ్స్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా పాలకూర, తోటకూర, పచ్చిమిర్చి, పుదీనా, చిటికెడు ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి, పాలకూర, తోటకూర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసిన పేస్ట్ ని కూడా 2 స్పూన్లు వేసి పిండిలో మరికొంచెం వాటర్ వేసి జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బాగా వేడెక్కిన పాన్ పై కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని చిన్న బౌల్ తో దోసలా పోసి కొంచెం ఆయిల్ వేసుకుని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్ తురుము, ఉల్లిపాయ తురుముతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన గ్రీన్ లీవ్స్ దోశ రెడీ. గ్రీన్ లీవ్స్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. దోశకు అంచులు చాలా క్రిస్పీగా చాలా బాగా అనిపిస్తుంది. మామూలు దోశ ఉంటుంది కదా, ఇంచుమించు అదే టేస్ట్ లో చాలా బాగుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL హైదరాబాద్ వారి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, సుమలత గారు తయారు చేసిన గ్రీన్ లీవ్స్ దోశ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మనిషి ప్రకృతితో యుద్ధం చేయకూడదు, సహజీవనం చేస్తూ జీవించాలని ప్రకృతి మనకు నేర్పే గొప్ప పాఠం. అరణ్యాలు మానవులు జీవించడానికి ఊపిరితిత్తుల్లాంటివి. అడవులు భూమిని నిత్యం కాపాడుతూ ఉంటాయి. దీనిని అర్థం చేసుకోకుండా మనం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఒకనాడు భూమి మీద దాదాపు 850 కోట్ల హెక్టార్ల అడవి అలుముకొని ఉండేది. ప్రస్తుతం అది 170 కోట్ల హెక్టార్లకు దిగజారింది. మరోవైపు ఖనిజాల తవ్వకం పెరుగుతుంది. పారిశ్రామిక కాలుష్యాలు జీవజాలాన్ని విషతుల్యం చేస్తున్నాయి. 2025 నాటికి దాదాపు 65 దేశాలకు శుభ్రమైన నీరు దొరకదని అనేక రకాల అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మన దేశంలో నీటి కాలుష్యం వల్ల వచ్చే రోగాలతో ఏటా 18 లక్షల మంది చనిపోతున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈ రోజు మనం ఉన్నాం రామంతపూర్ లో ఉన్న శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్ రజిత గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన వాటిల్లో ఈ రోజు మనకి ఎటువంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రజిత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సకలికి మీరు డిజైన్ చేసిన వాటిల్లో ఏ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? జార్జెట్ పైన ఆప్లిక్ వర్క్. ఆప్లిక్ వర్క్ వెరైటీగా ఉందండి పేరు. ఓకే అండి. ఓకే, అంటే అన్ని జార్జెట్ అంటే శారీసా? శారీ జార్జెట్, వర్క్ మగ్గం వర్క్. ఓకే, మగ్గం పైన వేస్తారు. ఆప్లిక్ వర్క్ అనేది మగ్గం పైన వేయడం జరుగుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ శారీస్ ఇంకా శారీస్ తో బ్లౌజెస్ కూడా ఉంటాయి. బ్లౌజెస్ ఓకే, సో మరి చూపిస్తారా? ఓకే. షిఫాన్ జార్జెట్ శారీ అండి ఇది. ఓకే, వెల్వెట్ ఆప్లిక్ వర్క్ అండి ఇది. ఓకే, అసలు కలర్ అయితే చాలా చాలా బాగుందండి. ఆరెంజ్ అంటాం కానీ ఇది ఒక రకంగా కనకాంబరం పూలు కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్ నిజంగా చాలా బాగుంది. ఇదేంటి షిఫాన్ అండి? షిఫాన్ జార్జెట్. ఓకే ఓకే. దీనికి బార్డర్ అంతా
గోల్డ్ బార్డర్ అండి. అంటే మనకి శారీలోని బార్డర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ వర్క్ అండి వెల్వెట్ తో ఆప్లిక్ మగ్గం పైన వర్క్ చేస్తారండి ఇది. ఓకే. అంటే ఇదంతా కూడా లోపల వెల్వెట్ అండి. దీనిపైన కూడా వర్క్ వచ్చింది. ఇది జర్దోసి అండి. జర్దోసి. అంటే మీరు వెల్వెట్ ప్యాచెస్ పెట్టి దానిపైన మీరు ఈ వర్క్ చేస్తారా? అవునండి. వెల్వెట్ క్లాత్ కట్ చేసేసి చేస్తారండి. ఓకే ఓకే. అంటే చక్కగా షేప్ లో అది ఇది కట్ చేసుకొని దానికి ఈ జర్దోసి వర్క్ ఇవన్నీ కూడా చేస్తాను. సో ఇంత కూడా గోల్డ్. ఇదేంటండి జరీనా? జర్దోసి అండి ఇది. అంటే స్ట్రింగ్స్ స్ప్రింగ్ గోల్డ్ కలర్స్ అవన్నీ మనకి బయట మార్కెట్ లో అవైలబుల్ అంటారు. ఓకే. అండ్ అక్కడక్కడ ఇవన్నీ థ్రెడ్ తో బూటీస్. ఓకే. చిన్న చిన్నవన్నీ కూడా థ్రెడ్ తో మొత్తం చిన్న చిన్ని బూటీస్ ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తుంటే పెద్ద ఫ్లవర్ కనిపిస్తుంది అండ్ అలానే చిన్న చిన్న లీవ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇందులో పింక్, గ్రీన్, పర్పుల్ కలర్ యూస్ చేశారు. 3 కలర్స్ అండి. ఓకే. కింద అండి ఇది బార్డర్ అండి. బార్డర్ పైన బూటీస్ అండి ఇది. ఓకే. అంటే సేమ్ పైన ఏదైతే డిజైన్ వచ్చిందో అదే కంటిన్యూ చేశాను. మనకి ఈ గోల్డెన్ బార్డర్స్ అనేవి సెల్ఫ్ శారీ వీవింగ్ లోనే వచ్చేస్తాయి అన్నమాట ఈ బార్డర్స్. అండ్ దానిపైన ఈ ఆబ్లిక్ వర్క్ ఏదైతే ఉందో అది మీరు చేయించారు. పళ్ళు ఎలా వచ్చిందండి? ఓకే. పళ్ళు అండి ఇది. వావ్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అంటే మనం ఈ శారీ బాడీలో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ చూసాము. చిన్న ఫ్లవర్స్, పళ్ళులో పెద్ద ఫ్లవర్స్ వచ్చేసాయి. ఓకే. చూసే కన్నా కడితే చాలా సూపర్ గా ఉంది. అండ్ ఈ ఆబ్లిక్ వర్క్ ఏదైతే ఉందో చాలా వెరైటీగా ఉంది. ఇంతవరకు మనం ఎన్నో వర్క్స్ చూసాము, కానీ ఈ ఆబ్లిక్ వర్క్ ఏంటంటే వెల్వెట్ ప్యాచెస్ పైన జర్దోజీ వచ్చింది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీని బ్లౌజ్ ఎలా వచ్చింది చూపెట్రా? ఇది నెక్ అండి. ఓకే. నెక్ కూడా థ్రెడ్ జరీ తో చేశారండి వర్క్. ఇది థ్రెడ్ ఇంకా జరీ కూడా పర్పుల్ ఇంకా పింక్ 2 కలర్స్ థ్రెడ్ తో చేశారండి. ఈ వర్క్ చాలా వెరైటీగా ఉందండి. చాలా బాగుంది. అంటే జాలీలాగా అల్లేస్తారండి. ఓకే. అల్లికతో వచ్చిందండి. అల్లికతో చేస్తారండి. ఓకే. అండ్ ఫ్రంట్ కూడా ఇచ్చారండి. ఫ్రంట్ కూడా ఇచ్చామండి. ఓకే. జస్ట్ ఈ రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా, అంటే ఒక పక్క పళ్ళు వెళ్తుంది, ఇంకో పక్క కనిపిస్తుంది కాబట్టి ఆ పళ్ళు కనిపించే చోట అంటే మనకి ఏదైతే బ్లౌజ్ పైన కనిపిస్తుందో అక్కడ మాత్రమే ఈ బోర్డర్ కంటిన్యూ చేస్తామండి. ఓకే. శారీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. శారీ మంచి కలర్, ఇంకా దానిపైన మీరు యూజ్ చేసిన కలర్స్ అవనివ్వండి, వర్క్ అవనివ్వండి, కలర్ కాంబినేషన్ అంతా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరి ఇలా మనం డిజైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక, ఇలాంటి సేమ్ డిజైన్ తో ఇలా డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక ఎంత పడుతుంది మనకి ప్రైస్? 8,000 వరకు పడుతుంది. 8,000 వరకు పడుతుంది. అంటే బ్లౌజ్ శారీ అండి మొత్తం కలిపి. ఓకే. చాలా చాలా బాగుందండి. మన నెక్స్ట్ శారీ చూపిస్తారా? ఇది ఫ్యాన్సీ కోటా అండి. ఇది ఫ్యాన్సీ కోటా. అమ్మో, కోటాలో చాలా రకాలు ఉన్నాయి కదా. అవునండి. ఇది ఓకే. ఇది క్రాస్ స్టిచ్ అండి. ఇది క్రాస్ స్టిచ్ అండి. ఇది క్రాస్ స్టిచ్. సో ఇలా శారీ మొత్తం ఈ బార్డర్ కంటిన్యూ శారీ మొత్తం ఉంటుందండి. ఓకే. మిడిల్ లోను ఎలిఫెంట్స్ అండి. ఇది ఎలిఫెంట్స్ అండి. ఇది ఎలిఫెంట్ శారీ మొత్తం వస్తాయండి, కంటిన్యూగా వస్తాయండి. 65 వరకు వస్తున్నాయండి. 65 లెక్క పెడతారా? కౌంట్ చేస్తాను. చాలా చాలా బాగుందండి. అంటే డౌన్ వచ్చేటప్పటికి బార్డర్ వస్తుందండి. సేమ్ పైన ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అదే బార్డర్ కింద కంటిన్యూ అవుతుందండి. ఇది ఓకే. సో మరి దీనికి పళ్ళు ఎలా వచ్చిందండి? శారీ లోపల కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందండి, పళ్ళులో మాత్రం దగ్గరగా వస్తుందండి. ఓకే. అంటే శారీ మొత్తం వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ అనేవి కొంచెం దూరంగా ఉంటాయి. పళ్ళులో వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ అనేవి దగ్గరగా వస్తాయి. కానీ సేమ్ సైజ్ ఎలిఫెంట్స్ సేమ్ సైజ్ ఎలిఫెంట్స్ కంటిన్యూ అవుతుందండి. ఓకే. అండ్ ఆ బోర్డర్ కూడా ఏదైతే ఆ క్రాస్ స్టిచ్ బోర్డర్ ఏదైతే ఉందో అది 3 సైడ్స్ ఇచ్చేసారు. 3 సైడ్స్ మొత్తం 4 సైడ్స్ వస్తుంది. ఓకే. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? పింక్ కలర్ బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్ ఇచ్చాం బ్లౌజ్. ఓకే. గ్రీన్ కు పింక్ కాంట్రాస్ట్ ఇచ్చామండి. ఓకే. కాంట్రాస్ట్ లో సేమ్ శారీలో ఏ బార్డర్ వచ్చిందో సేమ్ అదే బార్డర్ ఇక్కడ కంటిన్యూ చేశాను. ఓకే. చాలా చాలా బాగుందండి. బ్లూ ఇంకా పింక్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి శారీలో కూడా బ్లూ పింక్ అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇలా ఏ కలర్ తీసుకోవాలి మనకి మ్యాచ్ అవుతుందండి. మరి ఫ్రంట్ ఎలా వచ్చిందండి? ఇది ఫ్రంట్ అండి. అంటే
ఫ్రంట్ మేము కావాలంటే బార్డర్ కూడా చేస్తాము, కానీ ఎలిఫెంట్ సెట్ చేస్తాము. కొంచెం డిఫరెంట్ ప్రతి ఒక్కరు పెడుతూ ఉంటారు. డిఫరెంట్ గా ఎలిఫెంట్స్ ఉండాలనేసి ఎలిఫెంట్స్ చేసామండి. ఓకే, చాలా బాగుందండి. మంచి కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మరి ఇలా ఒక సారీ డిజైన్ చేసుకోవాలంటే కనుక మనకి ఎంత పడుతుందండి? అంటే శారీ ప్లస్ వర్క్ అయితే 10,000 పడుతుంది. ఓకే, శారీ ప్లస్ వర్క్ అంటే శారీ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు, ఇంకా వర్క్ కూడా మీరే చేస్తామండి. శారీ బ్లౌజ్ వర్క్ మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు వరకు మీరు సేల్ చేసినవన్నీ శారీ ప్లస్ వర్క్ మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తామండి. చాలా చాలా బాగుందండి. అండ్ ఈ రోజు మీరు చూపించిన శారీస్ దేనికన్నా డిఫరెంట్ గా ఉంది. క్లాత్ ఫ్యాబ్రిక్ పరంగా, వర్క్ పరంగా, ఇంకా అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా అండ్ చాలా వెరైటీగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయండి. మరింత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. పచ్చని చెట్లను నరకడం, విరివిగా ప్లాస్టిక్ వాడకం, వాహన కాలుష్యం వల్ల భూ వాతావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. వాతావరణంలో పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువుల వల్ల భూగోళం వేడెక్కుతుంది. ప్రపంచ ఉష్ణోగ్రత 0.4 డిగ్రీలు పెరగడంతో సముద్ర మట్టాలు 1.5 అంగుళాలు పైకొచ్చాయి. ఫలితంగా వాతావరణం రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. మండే ఎండలు, మంచు తుఫానులు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రీన్ హౌస్ తగ్గించవలసిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. విద్యుత్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ కనీసం 10% తగ్గించగలిగిన వాతావరణంలో 10% గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించినట్టవుతుందట. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఉలన్తో పాప్కార్న్ ఫ్లవర్ ని తయారు చేసి హెయిర్ బ్యాండ్ కి అరేంజ్ చేస్తానని చెప్తున్నారు లలిత గారు. మరి అది ఎలాగో చూసి నేర్చుకుందాం. నమస్కారం అండి లలిత గారు. నమస్కారం అండి. లలిత గారు, ఈ రోజు మీరు మా సకులందరికీ ఉలన్ ఫ్లవర్ ని చూపిస్తానన్నారు, అందులో కూడా పాప్కార్న్ ఫ్లవర్ అంటారు. ఓకేనండి, ఈ పాప్కార్న్ ఫ్లవర్ ని తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తానండి. ఊల్, క్రోషియా నీడిల్, డెకరేషన్ కి కుందన్, గ్లూ. ఓకేనండి, మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ చైన్ స్టిచ్ అల్లుకోవాలి మనం. చైన్ స్టిచ్ అంటే ఫస్ట్ గొలుసు కుట్టు. ఓకే, ఇలా నీడిల్ కి టర్న్ చేసి దీంట్లోంచి తీయాలి. ఒక చైన్ రెడీ అయింది మనకి. ఓకే, ఇలా 7 చైన్స్ వేసుకోవాలి. వేసుకుందామండి, చూపించండి. సో 2 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ చైన్ లోంచి తీస్తే ఒక సర్కిల్ వస్తుంది మనకి. ఓకే, ఫస్ట్ చైన్ లోంచి తీశారు, 7th తీసేసి ఓకే, ఇలా ఒక రింగ్ తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రింగ్ లోకి మనం 17 రింగ్స్ చేయాలి. మళ్ళీ 17 రింగ్స్ చేసి ఫిల్ చేసుకోవాలి. దీన్ని 17 ఫోల్డింగ్ వేయకుండా చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఓకే, ఇట్లా ఈ రింగ్ మధ్యలోంచి తీసి 1 పూల్ బయటకు లాగి. ఓకే, ఇప్పుడు మనకి నీడిల్ మీద 2 ఉంటాయి. అవునండి, ఒక మెలిక వేసి ఈ 2 తీసేయాలి. ఓకే, ఇలా 17 వేయాలి. ఓకే, ట్రై చేద్దామండి ఒకసారి. సో ఫస్ట్ మిడిల్ లోని 2 వస్తాయి. 2 లాగేయాలి. 1 2 1 2. ఓకే, సో అలా 17 వేసి సో మన కౌంటింగ్ చేస్తే 17 వస్తాయండి. సర్కిల్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఒక రౌండ్ వేసుకోవడానికి 7 చైన్స్ వేసుకున్నాం మనం. గొలుసు కుట్టులాగా 7 కుట్లు వేసుకున్నాం. ఆ తర్వాత 7 రౌండ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ 2 బిట్స్ గా తీసుకుంటూ 17 సర్కిల్స్ వేసుకోవాలి. అలా మొత్తం సర్కిల్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఓకే. సో ఫస్ట్ బేసిక్ గా మనకి ఎన్ని నెంబర్స్ వేస్తున్నాం అనేది తెలిస్తే ఈజీగా ఉంటుంది కదా. దాన్ని బట్టి పెటల్స్ డివైడ్ అవుతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు లాస్ట్ది ఇప్పుడు లాస్ట్ అయిపోయింది 17. ఇప్పుడు స్టార్టింగ్ చైన్ లోకి తీసేసుకోవాలి దీన్ని. ఒక రింగ్ మిగిలింది కదా, స్టార్టింగ్ రింగ్ లోంచి తీసి మెలిక వేయక్కర్లేదు, దీంట్లోంచి తీసి పూర్తిగా సర్కిల్ రెడీ అయిపోతుంది ఇలా. ఓకే,
సో అలా రెడీ అయిపోయిన తర్వాత దీనిపై నుండి ఇప్పుడు మనం పెటల్స్ రెడీ చేసి ఇప్పుడు సెకండ్ రౌండ్ అన్నమాట. సో ఇప్పుడు మనకు ఫస్ట్ సర్కిల్ బేసిక్ తయారైపోయింది కదండి, బేస్ ఏదైతే అవసరమో. నెక్స్ట్ పెటల్స్ చేయాలి అంటే ఎన్ని రౌండ్స్ వేసుకోవాలి మళ్ళీ? దీనికి రౌండ్స్ ఏమి ఉండవు, ఒక్కొక్కటి వేసుకుంటూ పెటల్ రెడీ అయిపోతూ ఉంటుంది. ఎన్ని పెటల్స్ వస్తాయి? 6 పెటల్స్ వస్తాయి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4. ఓకే, ఒక మెలిక. ఇప్పుడు ఇది కాకుండా దీని పక్క చైన్ లోంచి దింపాలి. ఓకే, ఇలా ఊలు పైకి లాగాలి. ఇప్పుడు 3 వస్తాయి నీడిల్ మీదకి. ఒక మెలిక వేసి 2 లైన్స్ తీసి ఇప్పుడు మళ్ళీ 2 మిగులుతాయి. ఈ 2 కూడా లాగేస్తే కంప్లీట్ అవుతుంది. సో ఇలాంటివి ఇదే హోల్ లో మనం 5 వేయాలి. ఓకే, సో ఊల్తో వర్క్ అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కూడా అది అర్థమైతే కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఈ బేసిక్ అల్లిక ఇది వస్తే అన్ని నేర్చుకోవచ్చు. ఎనీథింగ్ అల్లేసేయచ్చు. ఇంకా ఇలా కంప్లీట్ అయినాయి చూడండి 5. ఈ చైన్స్ కాకుండా 1 2 3 4 5. సో ఆ పెటల్లోనే ఒక 5 తీగలు 5 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని వెనక్కి టర్న్ చేసి ఫస్ట్ చైన్స్ వేసాం కదా, దాని ఎడ్జ్ లోంచి తీయాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ ఒక పెటల్ రెడీ అయింది. దీన్ని పాప్కార్న్ పెటల్ అంటారు, అందుకే పాప్కార్న్ ఫ్లవర్ అంటారు. పాప్కార్న్ లాగా ఉంది కాబట్టి ఇలా మొత్తం 6 పెటల్స్ వస్తాయి. ఇప్పుడు 3 చైన్స్ వేసుకోవాలి మళ్ళీ మనం. 1 2 3. ఈ లూప్స్ వేసుకున్న పక్క చైన్ లోకి దీన్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఒక పెటల్ కంప్లీట్ అయినట్టు పూర్తిగా. ఓకే, సో ఇలా మొత్తం 6 పెటల్స్, ఇలా 6 పెటల్స్ చేసుకోవాలి. ఓకే, అలా 6 పెటల్స్ రెడీ అయిన ఫ్లవర్ ఏదైనా ఉందండి చూపిస్తారా? చూపిస్తాను. సుజాత 6 పెటల్స్ రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో నిజంగానే ఫ్లవర్ చాలా చాలా అందంగా ఉందండి. 6 పెటల్స్ రెడీ అయిన తర్వాత ఇదంతా పాప్కార్న్ లాగా ఎంబోజ్ అయ్యింది కాబట్టి సో పాప్కార్న్ ఫ్లవర్ అన్నారు. సో నెక్స్ట్ ఏం చేస్తారు దీని ప్రాసెస్ లో? దీనిపైకి నుంచి ఇంకా ఓవర్లాప్ అవుతూ ఇంకొక పెటల్ వస్తుంది, అది ఎలా వేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడికి ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5. నెక్స్ట్ పెటల్ కి మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా ఇందాక, ఆ గ్యాప్ లోంచి ఒక స్టిచ్ వేసేయాలి. ఇలా ఒక లూప్ తయారవుతుంది. ఓకే, సో ఇవి 5 తీసుకున్నారు కదండి, 5 తీసినటువంటి ఒక లూప్ అది. ఇలా అన్ని పెటల్స్ కి బ్యాక్ సైడ్ లో ఇలా వేసుకోవాలి. ఓకేనండి, సో అలా మొత్తం ఫ్లవర్ కింద అన్ని లైన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు 5 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఒక ట్విస్ట్ చేశాం కదా, ఇప్పుడు డబుల్ ట్విస్ట్ చేయాలి. ఓకే, వెనక వేసుకున్న చైన్ లోకి దింపాలి. ఎవ్రీ టైం 2 లైన్స్ తీసేసేయాలి. 3 ఉన్నాయి, 2 మళ్ళీ 2 వస్తాయి. ఓకే, ఈ 2 ఇలా ఇందులో 9 వేసుకోవాలి. 2 ఇలా ప్లెయిన్ గా వేసుకున్నాము. థర్డ్ దాని దగ్గర నుంచి ఇందాక పైన వేసుకున్నాం కదా 3 చైన్స్ అలా వేసుకోవాలి. ఇలా 6 పెటల్స్ అల్లేసుకుంటే ఫ్లవర్ మొత్తం రెడీ అయిపోతుంది. ఓకే, ఈ మధ్యలో గ్యాప్ కనిపించకుండా ఉండడానికి మనం కుందంతో డెకరేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు హెయిర్ బ్యాండ్ కి మనం ఫిక్స్ చేసుకోవడం. అవునండి. ఇప్పుడు ఫ్లవర్ రెడీ అయిపోయింది కదండి, దీన్ని మీరు హెయిర్ బ్యాండ్ పైన చూపిస్తానన్నారు కదా, అలా హెయిర్ బ్యాండ్ పైన ఫిక్స్ చేసినటువంటి పాప్కార్న్ ఫ్లవర్ ఏదైనా ఉంటే చూపిస్తారా? చూపిస్తాను. సుజాత ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా హెయిర్ బ్యాండ్ కి అరేంజ్ చేశాను. ఇది జనరల్ హెయిర్ బ్యాండ్, దీనికి మీరు మళ్ళీ ఊల్ తోటి డెకరేట్ చేసుకున్నారు, ర్యాప్ చేసినట్టుగా డెకరేట్ చేశారు. ఆఫ్టర్ దట్ దీన్ని పైన ఫిక్స్ చేసుకున్నారు. సో ఊల్ తోటి దాన్ని కూడా ఊల్తోనే కుట్టేశాను. ఓ, చాలా చాలా క్యూట్ గా ఉందండి. నిజంగా ఊల్తో హెయిర్ బ్యాండ్ అనేది మనం ఎప్పుడు చూసి ఉండం, బట్ ఇలా పిల్లలకి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ ని పెట్టేసి హెయిర్ బ్యాండ్స్ వేసుకుంటుంటారు. ఇలాంటి ఫ్లవర్ తో హెయిర్ బ్యాండ్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. చాలా మంచి ఆలోచన. ఇంకా ఏం చేశారు? ఇంకొక ఫ్లవర్ చేశాను. ఓ వావ్, సో ఇది హ్యాంగింగ్ ఫ్లవర్. అవునండి, ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వాల్ హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, సో వాల్ హ్యాంగింగ్ కోసం ఇంకొక దీన్ని కూడా ఏమంటారు? దీన్ని కూడా పాప్కార్న్ స్పైడర్ ఫ్లవర్. చాలా బాగున్నాయండి లలిత గారు. మొత్తానికి మా సకులందరికీ మంచి ఆలోచన కల్పించారు. చాలా మందికి ఊల్ అనగానే స్వెటర్లు అల్లుకోవడం, మఫ్లర్లు అల్లుకోవడం అలాగే అనుకుంటుంటారు. బట్ ఇంత చక్కగా
ఇప్పుడు పిల్లలకి బాగా ఇష్టమయ్యే రకంగా హెయిర్ బ్యాండ్స్ అలాగే వాల్ హ్యాంగింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. మనమంతా ప్రకృతితో మమేకమై జీవనం కొనసాగించాలి. మనం ప్రకృతిలో అంతర్భాగం. అందుకే వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రకృతిని మనం కాపాడుకుంటూ పోతే అదే మనల్ని చల్లగా చూస్తుంది. ప్రకృతి తల్లి లాంటిది. మనం కొంచెం ప్రేమ చూపిస్తే దానికి వేల రెట్ల ప్రేమను మనపై చూపిస్తుంది. అందుకు మనవంతు బాధ్యతగా మొక్కలు నాటాలి. ప్లాస్టిక్ సంచుల వాడకానికి దూరంగా ఉండాలి. చెట్లు నరక్కుండా చూడాలి. గాలి నీరు కాలుష్యాన్ని తగ్గించాలి. మోటార్ల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించాలి. అప్పుడే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం కాపాడుకోగలం. ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలి. అప్పుడే అందరూ చల్లగా ఉంటారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.